అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ 24-25 సంవత్సరానికి గాను ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టింది 47.66 లక్షల కోట్ల బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. అయితే బడ్జెట్కు సంబంధించి ఉద్యోగ సంఘాల నేతలు ఉన్నారు. వారిని అడుగుదాం అసలు ఈ బడ్జెట్ రూపకల్పన ఏ విధంగా ఉంది, ఏ అంశాలపైన చర్చించారు, ఏ అంశాలకు ఎక్కువ కేటాయించారు, దీనికి అంతటి సంబంధించి ఉద్యోగ సంఘాలకు ఏమైనా లాభ నష్టాలు ఉన్నాయా అనే అంశానికి సంబంధించి వారు చెప్పండి. కేంద్రంలో 47.66 లక్షల కోట్ల బడ్జెట్ ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించింది. దీనివల్ల ఉద్యోగులకు కానీ వివిధ రంగాలకు కానీ ఏమైనా లాభ నష్టాలు ఉన్నాయా? వివిధ రంగాలను చూసుకుంటే పర్లేదు, కొంచెం మెరుగుగా ఉన్నప్పటికీ ఉద్యోగుల విషయానికి వస్తే కొంచెం నిరాశకంగా ఉన్నారు. ఎందుకు అని అంటే ఐటీ సీలింగ్ పెంచలేదు ప్రభుత్వం. ఎందుకంటే అప్పటి గత వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు పెంచిన సీలింగ్ని ఇప్పటివరకు పెంచలేదు. దాన్ని ఈసారి పెంచుతారని చాలా ఆశాజనకంగా ఉద్యోగులు ఎదురు చూశారు. ఎందుకంటే కింది స్థాయి ఉద్యోగం నుంచి పడితే పై స్థాయి ఆఫీసర్ వరకు కూడా ఐటీ సీలింగ్ అనేది మనకు సంవత్సరానికి 12 నెలలు అంటే మనకు ఒక నెల జీతం అటే పోతుంది, 11 నెలల జీతం ఎత్తుకుంటారు. కాబట్టి ఐటీ సీలింగ్ని పెంచి మనకు ఉద్యోగులకు మనోధైర్యం కల్పిస్తారని కోరుకుంటున్నాం. అదేవిధంగా 2004 నుంచి ఏదైతే కంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ ఉందో సిపిఎస్, దాన్ని కూడా ఓపీఎస్గా ప్రకటిస్తారని చాలా ఆశాజనకంగా ఎదురు చూశారు. దీని పట్ల ఉద్యోగులు చాలా అసంతృప్తున్నారని వెలుబుస్తున్నాం. అంటే చెప్పండి, మీరు ముఖ్యంగా ఈ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీ ఉద్యోగులకే కాకుండా వివిధ రంగాలకు కూడా రక్షణకు దీనికి అన్నింటి కూడా సముచిత స్థానం కల్పించింది. దానివల్ల దేశానికి ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉంటుందండి. ఇప్పుడు అన్ని రంగాలను పట్టించుకోవాలి కదా. ప్రభుత్వము చేపడుతున్న సంక్షేమ పథకాలలో అందరికీ సమన్వయం ఉంటేనే మనకు ఇది ఉంటుంది. ఎందుకంటే ఒక వర్గాన్ని ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇది ఎలక్షన్ బడ్జెట్ కూడా అనుకోవచ్చు. ఎందుకంటే కొన్ని వర్గాలకు మేలు చేస్తూ కొన్ని వర్గాలకు నష్టం కలిగించే విధంగా ఉంది. కాబట్టి అన్ని రంగాలను కలుపుకొని పోతేనే ఈరోజు సమాజం ముందుంటుంది, ఈ దేశానికి బాగుంటుందని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి సార్, ముఖ్యంగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో గతంలో అయితే 7 లక్షల సీలింగ్ ఉంది, ఇప్పుడు కూడా అదే సీలింగ్ను అంతవరకే ఉంచారు. దీనివల్ల మీరు ఎంతవరకు ఆశించారు? సీలింగ్ ఎంత ఉంటే బాగుంటుంది? సీలింగ్ మేము ఈ గత సంవత్సరం 7 లక్షలు చేశారు, కానీ గత సంవత్సరం 7 లక్షలు చేశారు. అంతకుముందు 2 లక్షలు 3 లక్షలు ఉంది కదా, ఆ 3 లక్షలు కూడా సేమ్ అవుతుంది. అది ఇది అసలు ఏం ఈక్వల్. అది ఏం చేశారంటే సేవింగ్ అనేది లేకుండా చేశారు. కాబట్టి ఆ సేవింగ్ను ఇప్పుడు 7 లక్షలకు చేసి సేవింగ్ లేకుండా చేశారు. కాబట్టి అది సేమ్ అవుతుంది. కాబట్టి అందరు ఉద్యోగులు కూడా పాత ఐటీని తీసుకొని ఇప్పుడు ఈ సంవత్సరం ఫిబ్రవరిలో అందరూ ట్యాక్స్ కడతారు. ఆ ట్యాక్స్ అనేది కూడా నిజంగా చాలా నిరాశగా, చాలా బాధతో ఒక నెల 2 నెలల జీతం పోతుంది ప్రతి ఉద్యోగిది. 4వ తరగతి ఉద్యోగుడు కూడా ఇప్పుడు సమానంగా లోకల్లో ప్రతి ఒక్క ప్రైవేటు వ్యాపారంలోనూ అది లేదు, కానీ ఉద్యోగులు మాత్రం ఖచ్చితంగా ట్యాక్స్ కట్టే విధంగా మన ఐడి కొడితే అని సాలరీ వెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా ట్యాక్స్ కడతారు. కాబట్టి ఆ ట్యాక్స్లో భాగంగా మాకు గత 10 ఏళ్ళ నుంచి కూడా మాకు ఇదే ఉంది. కాబట్టి ఖచ్చితంగా మాకు 10 లక్షల సీలింగ్ పెంచాలని కోరుతున్నాం. ఇదే ఈ 9వ తారీఖు వరకు కూడా ఉంది, ఇంకా అవకాశం ఉంది. కాబట్టి ఈ 9వ తారీఖు లోపల కానీ లేకుంటే నెక్స్ట్ శీతాకాల సమావేశాల్లో కానీ వస్తుందని ఆశిస్తున్నాం. అదేవిధంగా దాదాపు 50% కంటే ఎక్కువ సిపిఎస్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళకు నిజంగా ఘోరం ఏంటంటే ఎమ్మెల్యేలకు 5 ఏళ్ళు ఉంటే పెన్షన్ వస్తుంది, కానీ ఉద్యోగులకు 33 ఏళ్ళ సర్వీస్ ఉంటే పెన్షన్ ఇవ్వమనేది చాలా బాధాకరం. ఆ సిపిఎస్ని తీసేసి ఓపీఎస్ ఇస్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మా జిల్లా పక్షాన కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకోవచ్చు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏదైతే ఉద్యోగులకు నిరాశాజనకంగా ఉంది. ఎందుకంటే గతంలో 7 లక్షలు వరకే ఉంది, ఇప్పుడు కూడా 7 లక్షల వరకు చేశారు. 10 లక్షల వరకు చేస్తే బాగుంటుంది. సిపిఎస్ తీసేసి ఓపీఎస్ పెడతారని ఆశిస్తున్నామని చెప్తున్నారు. మరోవైపు రక్షణ శాఖకు సంబంధించి 6.1 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించింది. రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ దానికి సంబంధించి 2.77 కోట్లు కేటాయించింది. దీనివల్ల ఆవాస్ యోజన కింద కూడా రానున్న రోజుల్లో 3 కోట్ల ఇండ్లు నిర్మిస్తామని చెప్పి కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టడంతో కొంత ఈ బడ్జెట్ మాత్రం ఎన్నికలకు సంబంధించిన బడ్జెట్ లాగా ఉంది. పూర్తి స్థాయి బడ్జెట్ కాకపోవడం, రానున్న రోజుల్లో మార్చి ఏప్రిల్ మాసంలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్గా దీన్ని ఎన్నికల బడ్జెట్గానే చూసుకోవచ్చు. పూర్తి స్థాయి బడ్జెట్ కాదు. కాబట్టి రానున్న బడ్జెట్ మా ఉద్యోగులకు, రైతులకు, అదేవిధంగా వివిధ సబ్బండ వర్గాలకు న్యాయం జరిగే విధంగా ఉండాలని మేము కోరుతున్నామని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అసీంతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.